తెలంగాణ కేబినెట్ భేటీ అనంతరం పొన్నం మాట్లాడుతున్నారు. ప్రస్తుతం ఆ లైవ్ చూద్దాం. 2025-22 మార్చికి పంపినటువంటి బిల్లును గవర్నర్ గారు స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ అంచనా వేసుకొని లీగల్ వెట్టింగ్ చేసి 30 మార్చి నాడు దాని గౌరవ రాష్ట్రపతి గారి ఆమోదం కొరకు పంపడం జరిగింది. ఆ రెండు బిల్లులు, బిల్లు నెంబర్ 3, బిల్లు నెంబర్ 4 గౌరవ రాష్ట్రపతి గారికి పంపిన తర్వాత రాష్ట్రపతి గారు కూడా ఇటీవల జరిగినటువంటి అనేకమైన గవర్నర్లు, రాష్ట్రపతుల నిర్ణయాలకు సంబంధించినటువంటి విషయంలో సుప్రీంకోర్టు తీర్పులు, చెన్నై కోర్టు ఇచ్చినటువంటిది కానీ ఇతరత్ర జరుగుతున్న పరిణామాల్లో చట్టానికి సంబంధించి ఒకసారి చూసినట్టయితే బీసీలు గతంలో 34% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో ఉండే పరిస్థితి నుంచి హానరేబుల్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఫ్యూడలిస్టిక్ పార్టీ అధినేత తెలంగాణకు సంబంధించిన బీసీలకు కాళ్లకు ముగుతాడేసి 2018 చట్టం ప్రకారంగా 50% లోపలనే తెచ్చినప్పుడు తిరిగి కేబినెట్ ఆర్డినెన్స్ మళ్ళీ 10వ తారీఖు 7వ నెల మేము ఆర్డినెన్స్ చేశాం. గవర్నర్ గారికి 14వ తారీఖు 7వ నెల పంపడం జరిగింది. గవర్నర్ గారు బిల్లుకు సంబంధించిన పత్రికలో వస్తున్నటువంటి అవాస్తవాలు దానికి సంబంధించి ఏం జరుగుతుందనేది మేము గవర్నర్ గారి దగ్గర నుంచి దాని వెంటనే ఆర్డినెన్స్ మేము అందులో ఎటువంటి అంశాలు లేకుండా 18/2000 చట్టం, పంచాయతీరాజ్ చట్టంలో ఉన్నటువంటి 50% క్యాప్ ఎత్తేస్తూ ఆల్రెడీ 42% ప్రతిపాదనలు పంపబడ్డాయి. మీరే వాటిని ఆమోదించి గౌరవ రాష్ట్రపతి గారు పంపినారు కాబట్టి దాన్ని తీసేయమని వారికి విజ్ఞాపన చేసినాం. తప్పకుండా వారి దగ్గర నుంచి సానుకూలంగా ఆమోదం వస్తుందని వెయిట్ చేస్తాను. ఇదొక వైపు. మరొక వైపు హైకోర్టు ఎన్నికలు నిర్వహించాలే తేదీలను ప్రకటిస్తూ ఉంది. మరోవైపు కేంద్రం నుంచి రావాల్సిన బిల్లులు, గ్రామ పంచాయతీల నిధులు పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారంగా రావడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో మా ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలి. మా నాయకత్వం కూడా ఢిల్లీలో ఒక మాట ఇచ్చిన తర్వాత దాని ప్రకారంగా అమలు జరుపుతూ ముందుకు పోవాలనే ఆలోచనతోటి ఇటీవల ఢిల్లీ వెళ్ళినప్పుడు కానీ, రాష్ట్ర శాసనసభలో చర్చ జరిగినాడు కానీ, క్యాబినెట్లో జరిగినాడు కానీ అందరం ముక్త కంఠంతో ప్రతి ఒక్కరు కూడా ఈ అభిప్రాయాన్ని స్పష్టంగా ఉన్నాం. రాష్ట్రపతి గారు ఇంకా కేంద్రం జోక్యం చేసుకొని ఆమోదింపజేయండి రాష్ట్రంలో బీజేపీ నాయకత్వానికి, కార్యకర్తలు సహా అందులో ఉన్నటువంటి బీసీల ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అరవింద్ గారు, బండి సంజయ్ గారు, ఈటల రాజేందర్ గారు, కృష్ణయ్య గారు, లక్ష్మణ్ గారు, 5 బీసీ ఎంపీలు ఉన్నారు, పాయల్ శంకర్ గారు, వాళ్ళందరూ కూడా అడుగుతా ఉన్నాం రాష్ట్రపతి గారి దగ్గరనే దాన్ని తొందరగా చేయించుకొని రండి అని. అది కాక రామచంద్రరావు లాంటి వాళ్ళు విమర్శ చేస్తా ఉన్నారు. అసలు దానికి సంబంధించి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటుంటే నేను ఎక్స్పెక్ట్ చేసిన మేమందరం కూడా బీజేపీ లీడర్షిప్, బీసీ లీడర్షిప్ దాన్ని ఖండం చేసి బలైన వర్గాలకు మద్దతు ఇస్తాను. గతంలో మేము కేశవరావు గారు 2 చేతులు ఇచ్చి దండం పెట్టినాడు. శ్రీహరి గారు, నేను, సురేఖక్క, మహేష్ గౌడ్ గారు అందరూ అనేక సందర్భాల్లో గౌరవ శాసనసభ్యులు, బలైన వర్గాలు, ఎంపీలు అందరం కూడా తెలంగాణలో ఆనాటి తెలంగాణ ఉద్యమం లాగా ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి బలహీన వర్గాలకు సంబంధించి ఒక అవకాశం వస్తుంది. మన 1947లో స్వతంత్రం రాలే, 48లో మనం భారతదేశంలో విలీనమైనాం. దాని తర్వాత మళ్ళీ ఇవాళ 2 రోజుల తర్వాత మనకు ఒక అవకాశం వస్తుంది అని అందరూ కూడా తెలంగాణ ఏర్పడ్డ తర్వాత బలహీన వర్గాలు తెలంగాణ ఏర్పాటుకు ఉద్దేశమో 90% పైన ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు సంబంధించినటువంటి స్టేట్ గా ఉన్నటువంటి తెలంగాణలో వారికి న్యాయం జరపాలనే ఈ ప్రక్రియలో రాజకీయ పార్టీలు అసహ్యంగా వ్యవహరిస్తూ ఉన్నాయి, నిజాయితీగా ఉండలేవు. శాసనసభలో బిల్లుల మద్దతు చెప్పారు, ఢిల్లీకి వచ్చినప్పటికీ మోకాలడ్డం పెడతారు, కడుపుల కత్తులు పెట్టుకొని అలుముకొని చంపాలని ప్రయత్నం చేస్తారు, రాజకీయంగా బదనాం చేసే ప్రయత్నం చేస్తారు. అయినా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్ కూడా నిర్ణయం చేసినాం. ఆగస్టు 5, 6, 7 3 రోజులు గౌరవ ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ అడుగుతా ఉన్నారు. గౌరవ పార్లమెంటు ప్రతిపక్ష నాయకులు అపాయింట్మెంట్ అడుగుతారు. గౌరవ రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు కూడా రాష్ట్రపతి గారు అపాయింట్మెంట్ అడిగి దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలతో సహా 100 మంది ఎంపీల పైన, రాజ్యసభ సభ్యులతో సహా
తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి శాసనసభ్యుడు, శాసనమండలి సభ్యుడు, ఎంపీలు, మంత్రులందరం కూడా 5, 6, 7 ఢిల్లీకి వెళ్తా ఉన్నాం. తెలంగాణలో ఉన్నటువంటి బీసీ మేధావులు, బీసీల నాయకులు, కుల సంఘాల నాయకులు ఆనాడు ఏ జాయింట్ యాక్షన్ కమిటీ వేసుకొని తెలంగాణ ఉద్యమం కొరకు పోరాడినో ఇవాళ ఇది ఒక కీలకమైనటువంటి దశ. గ్రామీణ ప్రాంతాల్లో మనకు వచ్చేటువంటి 42% రిజర్వేషన్ కాపాడుకోవడానికి, అమలు చేసుకోవడానికి ఒక అవకాశాన్ని వినియోగించుకునే బాధ్యత క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అన్ని కుల సంఘాలది, బీసీ సంఘాలది, బీసీ మేధావులది. మా చిత్తశుద్ధితో మేము ఉన్నాం. ఎక్కడ కూడా 1% డివేర్ కాకుండా మా ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో ఎన్ని విమర్శలు వచ్చినా, ఎవరిని చెప్పినా ఉప ముఖ్యమంత్రి గారు, సబ్ కమిటీ చైర్మన్, పిసిసి అధ్యక్షులు అందరూ కూడా టోటల్ క్యాబినెట్ మా నాయకత్వం రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చినారు. దాన్ని అమలు చేయాలనే చిత్తశుద్ధితో పోతా ఉన్నాం. అందుకే 5, 6, 7 నాడు అందరినీ రమ్మని కోరుతా ఉన్నాం. ప్రతి బీసీ బిడ్డ 42% రిజర్వేషన్ ఆకాంక్షించేవారు అందరూ ఢిల్లీకి రమ్మని కూడా కోరుతా ఉన్నాం. ప్రజలందరూ వస్తా ఉన్నారు. బీసీ సంఘాల ప్రతినిధులు, మేధావులు కూడా రండి. ఆర్గ్యుమెంట్ ఎలా 50% గ్యాప్ గురించి మాట్లాడే రామచంద్రరావు న్యాయవాది. ఇందిరా సహాని కేసులో స్పష్టంగా ఆర్గ్యుమెంట్స్ లో ఉన్నాయి. ఎప్పుడైతే ఎంపారికల్ డాటా ఉంటుందో స్టేట్స్ కెన్ గో మూవ్ అహెడ్ అని చెప్పినారు. రాష్ట్రాలు స్వయంగా ముందుకు పోవడానికి అవకాశం ఉంది. మేము ఇలా ఊరికేనే వట్టి వేగ్గా మాకింత శాతం కావాలని అడుగుతలేదు. రాష్ట్ర ప్రభుత్వం 150 1 కూడమి చేసుకొని అన్ని రకాల చర్యలు తీసుకొని